Hi students, this is Veer Raju, guest lecturer in Commerce, Government Degree College, Mandapeta. Let me tell you about the income tax introduction today. This class is also useful for become second year and other skill learners. అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్రడక్షన్ చెప్పుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ ఏ విధంగా ఉంది, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏ విధంగా ఉంది అంటే మనకి పూర్వకాలంలో రాజుల కాలంలో రాజులు ప్రజల యొక్క సంక్షేమం కొరకు సైనికులు ఉండేవారు. సైనికుల్ని నియమించుకొని వారి ద్వారా పరిపాలన చేసేవారు. సైనికుల్ని పోషించడానికి రాజుకి వస్తు రూపేణా కానీ, కరెన్సీ రూపంలో కానీ, అంటే అప్పుడు కరెన్సీ లేకపోయినా అప్పుడున్న నాణ్యాల రూపంలో కానీ అవి అవసరం అవుతాయి. అలాగే ప్రజల యొక్క సంక్షేమం కొరకు కూడా వస్తు రూపేణా కానీ, వస్తువుల కరెన్సీ రూపంలో కానీ అవసరం అవుతాయి. కాబట్టి ప్రజల యొక్క అంటే కరెన్సీ లేకపోయినప్పుడు వస్తు మార్పిడి అనేది ఉండేది. ఆ టైంలో ప్రజల యొక్క పండించిన పంటల్లోంచి 1/3 కానీ, 1/4 కానీ, 1/2 కానీ అక్కడ యొక్క రాజు యొక్క మనస్తత్వం బట్టి వాళ్ళు ప్రజలు పండించిన పంటల మీద శిస్తు రూపంలో వసూలు చేసేవారు. అది ఒక టైం పర్టికులర్ పీరియడ్ అంటే ఏముండేది కాదు. ఎప్పుడైతే రాజ్యానికి అవసరమో, అప్పుడు రాజుకి అవసరమో అప్పుడు వాటిని తీసుకొని వీటిని సైనికులకి మరియు ప్రజల యొక్క సంక్షేమం కొరకు వాడడం జరిగేది. తర్వాత రాను రాను ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ కి దగ్గరికి వచ్చేటప్పటికి 1981 అండ్ 1991 అంటే 1972 నుంచి కూడా ఎవ్రీ 10 years కి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక చట్ట రూపంలో తీసుకురావడం జరిగింది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రాకపోయినప్పటికీ ఒక రూల్ అంటూ తీసుకురావడం జరిగింది. ఎవ్రీ 10 years కి చేంజెస్ ఏమొచ్చినా ఎవ్రీ 10 years కి వచ్చేవి. అప్పుడు మనకి అంటే అప్పుడు కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్ అన్నది యాక్ట్ అన్నది రాకపోయినా కొన్ని రూల్స్ అనేవి అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు పే చేయాలి, అంటే ఎవరు పే చేయకూడదు అనేవి చెప్పడం జరిగింది. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్. తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1961 ఇండిపెండెన్స్ మనకి 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది 1961లో మనకి 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ స్టార్ట్ చేస్తే అది 1962 ఏప్రిల్ 1 నుండి మనకి అమల్లోకి రావడం జరిగింది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అయినా 1962 ఏప్రిల్ 1 నుంచి అది అమల్లోకి రావడం జరిగింది. అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు మనకి తీసుకురావడం జరిగిందంటే పూర్వకాలంలో రాజుకి సైనికుల్ని పోషించడానికి అండ్ ప్రజల యొక్క సంక్షేమం చూసుకునేందుకు ఏ విధంగా వస్తువులు అండ్ నాణాలు అవసరమయ్యాయో ఇప్పుడు కూడా గవర్నమెంట్కి మన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ తీసుకురావడం కోసం, దేశ పరిపాలన కోసం ఇన్కమ్ ట్యాక్స్ అనేది తీసుకురావడం జరిగింది. అలా ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు అవసరం అంటే మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు అందరూ ట్యాక్స్ పే చేస్తారంటే అందరూ పే చేయవలసిన అవసరం లేదు, కొంతమంది మాత్రమే పే చేస్తారు. ఇప్పుడు మరి ఎవరు పే చేయాలి, ఎవరు పే చేయకూడదు అన్నది మీకు అలాగే ఈరోజు డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు అసలు తీసుకురావడం జరిగింది, ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కొంతమంది దగ్గర వసూలు చేయడం జరుగుతుంది, అందరి దగ్గర వసూలు చేయడం జరుగుతుందంటే ఇప్పుడు చూడండి, డయాగ్రామ్ చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ హయ్యర్ లో ఇలా ఉండడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఒక ఈక్వల్ గా ఉండడం జరగలేదు. అంటే మన దేశంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. మన కంట్రీ యొక్క ఇన్కమ్ టోటల్లో ఒక 3% టు మ్యాక్సిమం ఒక 90% 97% పైనే
97% పైనే ఇన్కమ్ ఒక 3% మెంబర్స్ చేతిలో ఉండిపోయింది. మిగిలిన 3%ని దగ్గర దగ్గర 90 to 95 మెంబర్స్ దగ్గర ఉండడం జరిగింది. దీన్ని బట్టి ఆలోచించండి. 97% ఇన్కమ్ కేవలం 3% మెంబర్స్ దగ్గర ఉండిపోయింది. ఇండియాలో ఉన్న 3% మెంబర్స్ దగ్గర. రిమైనింగ్ 3% ఇన్కమ్ 97% మెంబర్స్ దగ్గర ఉంది. దాన్ని బట్టి మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ అన్నది ఇన్కమ్లో ఏ విధంగా మనకి అప్ అండ్ డౌన్లు ఉన్నాయన్నది మనం అవగాహన చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 97% ఎవరైతే ఇన్కమ్ 3% దగ్గర ఉండిపోయిందో వీళ్ళు అనుకుంటే, వీళ్ళు పేదవాళ్ళు అనుకుంటే వాళ్ళు ఇంకా డౌన్లో ఉంటారు. వీళ్ళు పేదవాళ్ళు అనుకుంటే కనుక ఇప్పుడు వీళ్ళ కింద ఉన్నారు, వీళ్ళు బాగా పైన ఉన్నారు. అంటే వీళ్ళ ఇన్కమ్ ఇంకా హై లెవెల్లో పోతుంది, వీళ్ళ యొక్క పొజిషన్ ఫైనాన్షియల్ పొజిషన్ ఇంకా డౌన్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనకి ఎవరైతే ఇన్కమ్ ఒక లిమిటెడ్కి మించి ఇన్కమ్ సంపాదిస్తారో వాళ్ళ మీద ట్యాక్స్ వేయడం జరుగుతుంది. అంటే వీళ్ళ మీద వేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు ట్యాక్స్ పే చేస్తారు. వీళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకుని గవర్నమెంట్ పేదవారికి సంక్షేమ పథకాల రూపంలో ఇస్తుంది. కాబట్టి వీళ్ళ యొక్క ఇన్కమ్ రైజ్ అవుతుంది. వీళ్ళు ట్యాక్స్ పే చేస్తారు కాబట్టి వీళ్ళ యొక్క ఇన్కమ్ డౌన్ అవుతుంది. వీళ్ళ ఇన్కమ్ డౌన్ అవుతుంటే వీళ్ళకి సంక్షేమ పథకాలు అందడంతో వీళ్ళ యొక్క ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి వీళ్ళ యొక్క ఇన్కమ్ ఏమవుతుంది, కొంచెం రైజ్ అవుతుంది. అంటే దీని యొక్క ఈ యొక్క డిఫరెన్స్ని తగ్గించడం కోసం కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్ని మనకి ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని దేశాలలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, అసలు ఇన్కమ్ ట్యాక్స్ అన్నది ఏ విధంగా వచ్చింది? అలా మనకి ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఒకటైనా ఇంకా దేశంలో ఏవైనా ట్యాక్సెస్ ఉన్నాయా అనుకుంటే చూస్తే మనకి టైప్స్ ఆఫ్ ట్యాక్స్ చూసుకుంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. మనకి ట్యాక్స్లు రెండు విధాలుగా చూసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అండ్ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అండ్ పెక్విజిట్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్. అంటే మనకి ఈ ట్యాక్స్లు డైరెక్ట్ ట్యాక్సెస్లోకి వచ్చేటప్పటికి ఈ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్ ఇవి ఉండడం జరుగుతుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ మీన్స్ డైరెక్ట్ ట్యాక్స్ మీన్స్ డైరెక్ట్లీ అసెస్డ్ డైరెక్ట్లీ పెయిడ్ టు గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చి సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ అండ్ ఆక్ట్రాయ్ ఎక్సైజ్ డ్యూటీ, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీనింగ్ ఏ అసెస్సీ ఇండైరెక్ట్లీ పెయిడ్ టు గవర్నమెంట్. అంటే ఒక మీడియేటరీస్ ఉండడం జరుగుతుంది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పే చేసేటప్పుడు. అంటే డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేయడం జరగదు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి. డైరెక్ట్ ట్యాక్సెస్ అయితే ఒక అసెస్సీ డైరెక్ట్గా మనకి గవర్నమెంట్కి పే చేస్తాడు. అసెస్సీ అంటే ఎవరంటే ట్యాక్స్ పే చేసే పర్సన్ని అసెస్సీ అని అనడం జరుగుతుంది మనకి. ఓకే, మనకి డైరెక్ట్ ట్యాక్స్ అంటే వాట్ ఈస్ ద డైరెక్ట్ ట్యాక్స్? As stated earlier, you pay these taxes directly. The government levies such taxes directly on individual or entity and cannot get transferred any other person or entity. అంటే డైరెక్ట్ ట్యాక్స్ పే చేసేటప్పుడు మీడియేటర్స్ ఎవరు ఉండరు, డైరెక్ట్గా పే గవర్నమెంట్కే ఎస్ఎస్సి డైరెక్ట్గా పే చేయడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్. మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అండ్ వెల్త్ ట్యాక్స్ అండ్ గిఫ్ట్ ట్యాక్స్. గిఫ్ట్ ట్యాక్స్ మనకి 1998 నుంచి దీన్ని తీసివేయడం జరిగింది. ఎక్స్పెండిచర్ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ is also called as IT Act 1961 is governed by the rules set by the act. Income tax by the act and జనరేటెడ్ ప్రాఫిట్. అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ దేని మీద వేస్తారంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ ఏవైతే చెప్తున్నానో దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ వేయడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ వేట్ల మీద వేస్తారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ దేని మీద కాల్కులేట్ చేస్తారు అంటే మనకి మెయిన్లీ 5 హెడ్డింగ్స్ ఉంటాయి. మనకి మెయిన్లీ 5 హెడ్డింగ్స్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి. ఫస్ట్ వన్ వచ్చి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి మనకి మెయిన్లీ 5 టైమ్స్ మనకి ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ,
ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషనల్ బిజినెస్. అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు పే చేయాలి అంటే, అసలు ఇన్కమ్ ట్యాక్స్ అందరూ పే చేస్తారంటే అందరూ పే చేయరు. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అంటాం. ఎవ్రీ ఇయర్ మనకి ఏప్రిల్ మనకి అసెస్మెంట్ ఇయర్, ఎవ్రీ ఇయర్ April 1 టు March 31 ఎండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటాం. అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేసేటప్పుడు ట్యాక్స్ రేట్ ఏ విధంగా ఉండాలి అన్నది వాటిని, ఆ ట్యాక్స్ రేట్స్ని స్లాబ్ రేట్స్ అంటాం. ఆ స్లాబ్ రేట్స్ ఎవరు డిసైడ్ చేస్తారంటే, ఎవ్రీ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్ ఏదైతే మనకి ప్రవేశపెడతారో ఆ క్యాబినెట్ బడ్జెట్లో ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ రేట్లని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఫినాన్షియల్ మినిస్టర్ సెంట్రల్ ఫినాన్షియల్ బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు ఈ స్లాబ్ రేట్స్ కూడా, ఇంటి ట్యాక్స్ రేట్లను కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఇవి లాస్ట్ ఇయర్ ఉంచవచ్చు, లేదంటే చేంజెస్ చేయవచ్చు. అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇష్టం. ఇన్కమ్ ట్యాక్స్ కేవలం ఎవరికి మాత్రమే పే చేస్తామంటే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ గా మనం సెంట్రల్ గవర్నమెంట్ కే పే చేయవలసిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ట్యాక్స్ రేట్స్ ఎలా ఉన్నాయంటే, ట్యాక్స్ స్లాబ్ ఫర్ HUF అండ్ ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ నాట్ మోర్ దాన్ 60 years ఆఫ్ ఏజ్. అంటే 60 years బిలో పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు, వాళ్ళకి ఎలాగంటే ఇన్కమ్ అప్ టు 2.5 lakhs బిలో, వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ 2.5 lakhs బిలో ఉంటే కనుక వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదు. నో ట్యాక్స్. ఇన్కమ్ బిట్వీన్ 2.5 lakhs to 5 lakhs అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ 2,50,000 క్రాస్ చేసి 5 lakhs లోపు ఉంటే కనుక అమౌంట్ 5% పడుతుంది. అలాగే ఇన్కమ్ బిట్వీన్ 5 lakhs to 10 lakhs ఉంటే కనుక 20%, ఇన్కమ్ హయ్యర్ దాన్ 10 lakhs అబౌవ్ 30%. ఈ విధంగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. ఇవి మనకి మరి వాళ్ళ యొక్క 6 lakhs ఒక ఎస్ఎస్సి ఉన్నాడంటే, ఎస్ఎస్సి అంటే ఆల్రెడీ చెప్పాను మీకు, ట్యాక్స్ పే చేసే పర్సన్ ని ఎస్ఎస్సి అంటారు. ఒక ఎస్ఎస్సి ఉన్నాడంటే ఆ ఎస్ఎస్సి 6 lakhs ఇన్కమ్ చేశాడు అనుకుందాం, ఎర్న్ చేస్తే కనుక 6 lakhs అయితే ఎంత ట్యాక్స్ పే చేయాలి అంటే డైరెక్ట్ గా 20% పే చేయవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఫస్ట్ 2.5 lakhs కి నో ట్యాక్స్. దీని ఎగ్జాంపుల్ తో సహా మీకు ఆల్రెడీ చేసి చూపిస్తాను. 2.5 lakhs to 5 lakhs 5% ట్యాక్స్ పే చేస్తారు. నెక్స్ట్ 5 lakhs అబౌవ్ ఎంత అయితే ఉందో, ఇప్పుడు 6 lakhs సంపాదించాడు అనుకున్నాం కదా, ఆ 5 lakhs అబౌవ్ మనకి 1 lakh ఉంది కాబట్టి ఆ 1 lakh మీద 20% ట్యాక్స్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. మనకి అసలు ట్యాక్స్ లో కొన్ని మీనింగ్స్ తెలియవలసిన అవసరం ఉంది. డైరెక్ట్ గా టాపిక్ లోకి మీకు నెక్స్ట్ క్లాస్ లో వెళ్తాను. ఇప్పుడు అసలు ట్యాక్స్ అంటే ఏంటనేది తీసుకురావడం జరుగుతుంది. మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో కొన్ని మీనింగ్స్ ఏంటంటే, ఎస్ఎస్సి అంటే ఎవరు, అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ టు ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్రడక్షన్ ఏంటంటే మనకి, ట్యాక్స్ ఇస్ టుడే అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ ది గవర్నమెంట్. మనకి ప్రతి గవర్నమెంట్ కి కూడా రెవెన్యూ ఏ విధంగా వస్తుందంటే ట్యాక్స్ ద్వారా వస్తుంది. ద గవర్నమెంట్ రిక్వైర్డ్ అమౌంట్ ఫర్ వేరియస్ పర్పసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, పేయింగ్ ది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇప్పుడు మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఈ రోడ్స్ వేయాలన్నా, స్కాలర్షిప్ ఇవ్వాలన్నా, పెన్షన్లు ఇవ్వాలన్నా, ఇవన్నిటికి కూడా మనకి ఏం అవసరం అవుతుంది అంటే అమౌంట్ అవసరం. కాబట్టి అది ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా మనకి గవర్నమెంట్ కి అనేది మనం ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ applicable for individual businesses, corporate and all other establishment that generate income. అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరి మీద ట్యాక్స్ పే చేయాలి ఎవరంటే, ఒక ఇండివిజువల్ పర్సన్స్. అంటే మనం ఒక పర్సన్స్ ఉన్నాము, వాళ్ళందరూ కూడా ఒక ఇండివిజువల్ పర్సన్స్ అంటాం వాటిని. అట్ ది సేమ్ టైం బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ లిమిటెడ్ ఉంది, ఎక్స్ లిమిటెడ్ కంపెనీ ఉంటే కనుక ఆ ఎక్స్ లిమిటెడ్ కూడా
ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. దాన్ని కూడా ఇండివిజువల్ పర్సన్ అంటాం. కార్పొరేట్ అంటే మనకి హెచ్యుఎఫ్ ఒక ఉమ్మడి వ్యాపారం ఏమన్నా ఉంటే కనుక ఆ బిజినెస్ మీద వాళ్ళు ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఒక 2-3-4 మెంబర్స్ ఏమన్నా ఒక పార్ట్నర్షిప్ స్టార్ట్ చేస్తే కనుక వాళ్ళు ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ మీద ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. అలాగే ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీ పేరు మీద ట్యాక్స్ పే చేస్తారు. వీళ్ళందరూ కూడా ట్యాక్స్ పేయర్స్. ఈ ట్యాక్స్ పేయర్స్ ని ఎస్ఎస్సి అని అనడం జరుగుతుంది. Income tax is direct tax which is directly paid by the taxpayer to the government without any intermediaries. అంటే మధ్యలో ఎవరు లేకుండా డైరెక్ట్ గా గవర్నమెంట్ కే ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. Income tax is defined as tax collected by the central government for each financial year in the total taxable income of an assessee earned during the previous year. దీని మీద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. ట్యాక్స్ కలెక్టెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఇది కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం లేదు. ఇది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ట్యాక్స్ చార్జ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఈచ్ ఫైనాన్షియల్ ఇయర్ ఆన్ ది టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఆఫ్ ఎస్ఎస్సి ఎర్న్డ్ డ్యూరింగ్ ది ప్రీవియస్ ఇయర్. ఎస్ఎస్సి అంటే ట్యాక్స్ పే చేసే పర్సన్, లేదంటే ఒక లిమిటెడ్ మించి ఎవరైతే ఇన్కమ్స్ ఎర్న్ చేస్తారో వాళ్ళని ఎస్ఎస్సి అనడం జరుగుతుంది. వాళ్ళు ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తారు? ఎస్ఎస్సి ఎర్న్డ్ డ్యూరింగ్ ది ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ అంటే ప్రెసెంట్ అసెస్మెంట్ ఇయర్ ఏదైతే ఉందో దానికి ముందు ఉన్న సంవత్సరాన్ని ప్రీవియస్ ఇయర్ అంటాం. అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఇయర్ అంటే ఒక దేన్ని అంటామంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇయర్ లేదంటే ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1st స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st ఎండ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి కూడా. మోస్ట్ కాంపిటేటివ్ బిట్ కూడా. ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1st స్టార్ట్ అవుతుంది. అనదర్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st ఎండ్ అవుతుంది. ప్రెసెంట్ మనం ఏ ఇయర్ లో ఉన్నామంటే 2021-22లో ఉన్నాం. ఎందుకంటే ఫినాన్షియల్ ఇయర్ ప్రెసెంట్ ఉన్న ఫినాన్షియల్ ఇయర్ ఏంటంటే 2021-2022. 2021 ఏప్రిల్ 1 2022 మార్చ్ 31 వరకు దీన్ని అసెస్మెంట్ ఇయర్ అంటాం. ఫినాన్షియల్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్ అంటే ప్రస్తుతం ఏ సంవత్సరంలో అయితే ఉన్నాం దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటాం. మరి ప్రీవియస్ ఇయర్ ఏమవుతుంది? ప్రీవియస్ ఇయర్ ఏమవుతుందంటే ఇప్పుడు 21-22 అయింది అనుకుంటే 2021 ప్రీవియస్ ఇయర్ అంటే 2020-2021. 2020 ఏప్రిల్ 1 2021 మార్చ్ 31 వరకు ప్రీవియస్ ఇయర్ అవుతుంది. అంటే ఆ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ప్రెసెంట్ అసెస్మెంట్ ఇయర్ అంటే మనకి ఏప్రిల్ 1 2021 టు మార్చ్ 31 2022 ఈ ఇయర్ లో ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ మీన్స్ లాస్ట్ ఇయర్ మీన్స్ మార్చ్ 31 ఏప్రిల్ 1 2022 ఏప్రిల్ 1 2022 మార్చ్ 31 2021 ఇది ప్రీవియస్ ఇయర్. ఆ ఇయర్ లో సంపాదించిన ఇన్కమ్ మీద ఈ ఇయర్ ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఎ ట్యాక్స్ లెవిడ్ బై ది టోటల్ ఇన్కమ్ ఎర్న్డ్ డ్యూరింగ్ ది ప్రీవియస్ ఇయర్. ఎవ్రీ పర్సన్ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ సంపాదించిన ఇన్కమ్ మీద సంపాదిస్తారు, మనకి చార్జ్ చేయడం జరుగుతుంది. అసలు ఎవరు పే చేస్తారు? ఇండివిజువల్ అంటే మన అందరినీ కూడా మనం ఎవరైతే ఉన్నామో ఇండివిజువల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నామో వాళ్ళందరినీ ఇండివిజువల్ మనం ట్యాక్స్ పే చేయాలి. హెచ్యుఎఫ్ పేరుని బిజినెస్ జరిగితే కనుక దాని పేరుని కూడా మనకి ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. అండ్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఒక మనకి ఏదైనా బిజినెస్ ఉంటే కనుక ఆ బిజినెస్ తరఫున కూడా ఒక పర్సన్స్ కలిపి బిజినెస్ చేస్తే వాళ్ళు తరఫున కూడా ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ ఏ ఫర్మ్ ఏదైనా పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంటే దాని మీద మనకి ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. ఏ కోఆపరేటివ్ సొసైటీ కూడా అంటే కోఆపరేటివ్ సొసైటీ పేరు మీదుగా ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. ఏ కంపెనీ ఎక్స్ట్రా ఇవన్నీ కూడా ట్యాక్స్ పే చేసే పర్సన్స్. కేవలం మనుషులు మాత్రమే ట్యాక్స్ పే చేయడం కాదు, కంపెనీస్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఇవన్నిటి మీద కూడా ట్యాక్స్ పే చార్జ్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఈ 5 మార్క్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మీనింగ్స్ కూడా మీకు తర్వాత చెప్పే చాప్టర్లకి ఈ మీనింగ్స్ మీకు కంపల్సరీ తెలిసి ఉండాలి. చూడండి స్టూడెంట్స్, అసెస్సి అంటే ఎవరు? Assessee means a person by whom any tax or any other sum of money is payable under this act.
ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో, ఎవరైతే రిటర్న్ పొందుతారో వాళ్ళందరినీ కూడా మనకి ఎస్ఎస్సి అని అనడం జరుగుతుంది. ఎవ్రీ పర్సన్ ఈజ్ రెస్పెక్ట్ ఆఫ్ హూమ్ ఎనీ ప్రొసీడింగ్ అండర్ దిస్ యాక్ట్ హ్యాస్ బీన్ టేకెన్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్ అసెస్మెంట్ ఫింగర్ బెనిఫిట్స్ ఆఫ్ ది ఇన్కమ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో ఆ పర్సన్స్ నెక్స్ట్ ట్యాక్స్ ఎక్కువ పే చేస్తే కనుక, లాస్ట్ ఇయర్ ట్యాక్స్ ఎక్కువ పే చేస్తే కనుక వాళ్ళు మళ్ళీ ఆ ట్యాక్స్ ని రిటర్న్ పొందవచ్చు ఆ పర్సన్ ని. నెక్స్ట్ ఎవరైనా ట్యాక్స్ పే చేయకపోతే, అంటే ఎవరైనా ఎగ్గొట్టేస్తే కనుక వాళ్ళ మీద పెనాల్టీ పే వేస్తుంది గవర్నమెంట్, వాళ్ళని కూడా ఎస్ఎస్సి అని అనడం జరుగుతుంది. ఎవ్రీ పర్సన్ హూ ఈస్ డీమ్డ్ టు బి అన్ ఎస్ఎస్సి అండర్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ దిస్ యాక్ట్. ఏ పర్సన్ అయితే మనకి ఊహించుకోండి, అంటే ఒక భావించిన ఏ పర్సన్ అయితే ట్యాక్స్ పే చేస్తారని భావించడం జరిగిందో వాటిని కూడా మనం ఎస్ఎస్సి అనడం జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రూల్ ప్రకారం. ఎవ్రీ పర్సన్ హూ ఇస్ డీమ్డ్ టు బి అన్ ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ అండర్ అన్ ప్రొవిజన్ యాక్ట్. ఎవరైనా కనుక మనకి చీట్ చేసినా, ఎవరైనా మనకి ట్యాక్స్ ఎగ్గొట్టినా సరే వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేయవలసిన వాళ్ళని కూడా ఎస్ఎస్సి అంటాం. ఎందుకంటే ఎక్కువ ట్యాక్స్ పే చేసిన వాళ్ళు రిటర్న్ పొందవచ్చు, అతన్ని ఎస్ఎస్సి అంటాం. ట్యాక్స్ పే చేసేవాడిని ఎస్ఎస్సి అంటాం. ఎవరైతే ట్యాక్స్ పే చేయలేదో వాళ్ళు పెనాల్టీతో సహా పే చేయవలసి ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది, వాళ్ళని కూడా ఎస్ఎస్సి అని అనడం జరుగుతుంది. ఎస్ఎస్సి అంటే మీనింగ్ అది. నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్, మోస్ట్ ఇంపార్టెంట్. అన్ అసెస్మెంట్ ఇయర్ ఈజ్ పీరియడ్ ఆఫ్ 12 months కమెన్సింగ్ ఆన్ April 1st. ఇందాక ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను. ఎప్పుడు కూడా అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే April 1st స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ ఆన్ 31st March 31st ఎండ్ అవుతుంది. ఈ సంవత్సరం మనకి April 1st స్టార్ట్ అయింది అనుకుంటే, April 1st 2021 స్టార్ట్ అయింది అనుకుంటే అసెస్మెంట్ ఇయర్ 2022 March 31st ఎండ్ అవుతుంది. అంటే ప్రెసెంట్ అసెస్మెంట్ ఇయర్ ఏంటంటే 2021-22. మరి ప్రీవియస్ ఇయర్ ఏమవుతుందంటే 2020 April 1st to 2021 March 31st. Okay, previous year is assessed a financial budget presented to dated 1st February 2018 charges regarding income tax. అంటే ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా లాస్ట్ ఇంతకుముందు ఏమైందంటే February 1st ఒక ఆనవాయితీగా ఫైనాన్షియల్ బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. అప్పుడు స్లాబ్ రేట్స్ గురించి చెప్పేవారు, ఇప్పుడు లాస్ట్ వీక్ లో ప్రవేశపెడుతున్నారు. ఓకే, ఇవన్నీ కూడా మనకి అసెస్మెంట్ ఇయర్ లో ఎవ్రీ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ లో స్లాబ్ రేట్స్ చేంజెస్ చేయడం జరుగుతుంది. అవి మనకి ఫైనాన్షియల్ బడ్జెట్ లో అవి ఫైనాన్షియల్ మినిస్టర్ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఫర్ ది స్టూడెంట్స్ పర్పసెస్ అసెస్మెంట్ ఇయర్ 2018 and 19 and 2017 బడ్జెట్ ఇంప్లికేషన్ షాల్ బి కన్సిడర్డ్. అంటే ఇది లాస్ట్ ఇయర్ డేటా, అప్పుడు బిఫోర్ మనకి లాస్ట్ ఇయర్ 2-3 years డేటా కాబట్టి ఇప్పుడు మనకి 2021-22 అసెస్మెంట్ ఇయర్ కి ఎప్పుడు ఈ యొక్క బడ్జెట్ లో ప్రవేశపెడతారంటే 2017 లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే 2018-19 స్లాబ్ రేట్స్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారు, 2017-18 లో ఫిక్స్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ మీన్స్ ఆల్రెడీ చెప్పాను, అసెస్మెంట్ ఇయర్ కి ముందు ఉండే ఇయర్ ని ప్రిసీడింగ్ ఇయర్ అంటాం. ఫర్ ది పర్పసెస్ ఆఫ్ ది యాక్ట్ ద టర్మ్ ప్రీవియస్ ఇయర్ మీన్స్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ది అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ కి ముందు ఉండే ఇయర్ ని ప్రిసీడింగ్ మనకి ప్రీవియస్ ఇయర్ అంటాం. ప్రొవైడెడ్ దట్ ఇన్ ది కేస్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెషనల్ న్యూలీ సెట్ అప్. ఓకే, ఇవన్నీ మనకి ఇందులో రూల్స్. కొత్తగా ఏమన్నా మనకి బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక అది ఎప్పుడు స్టార్ట్ అయిందో అది ఏ సంవత్సరంలో ఉంటే అదే ప్రీవియస్ ఇయర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి చూసాం, అసెస్మెంట్ ఇయర్ చూసాం, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ కూడా మనం ఆల్రెడీ చూసి ఉన్నాం. ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది, అది ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి అన్నది మనం ఇంట్రడక్షన్ చూసాం ఈరోజు. ఆ ఇంట్రడక్షన్ నుంచి మనకి ఇన్కమ్ ట్యాక్స్ అన్నది ఒక అవగాహన వచ్చింది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ లోకి వచ్చి ఏమేమి చాప్టర్లు వస్తాయి అన్నది నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్ళొచ్చు. అంటే మనకి డైరెక్ట్ గా క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు ఇంకా డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ మనకి చేస్తున్నాం కాబట్టి ఇంకా పూర్తిగా చెప్పలేకపోతున్నాను. ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చి అసలు ఇన్కమ్ ట్యాక్స్ లో ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్తానని చెప్పేసి నేను అనుకున్నా.
సరే, ఇప్పుడు మనకి ప్రెజెంట్ అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడంటే మనకి 2021 ఏప్రిల్ 1 to 2022 మార్చ్ 31. దీన్ని అసెస్మెంట్ ఇయర్, ప్రెజెంట్ అసెస్మెంట్ ఇయర్ అంటాం. ప్రెజెంట్ మనం అసెస్మెంట్ ఇయర్లో ఎక్కడెక్కడ ఉన్నామంటే ప్రెజెంట్ అసెస్మెంట్ ఇయర్లో మనం ప్రెజెంట్ అసెస్మెంట్ ఇయర్ ఏంటంటే 2021 ఏప్రిల్ 1 to 2022 మార్చ్ 31. మరి ప్రీవియస్ ఇయర్ ఏమవుతుంది? ప్రీవియస్ ఇయర్ ఏంటంటే అసెస్మెంట్ ఇయర్కి ముందు ఉండే ఇయర్ ప్రీవియస్ ఇయర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. ఓకే, ప్రీవియస్ ఇయర్ ఏంటి? ప్రీవియస్ ఇయర్ ఏంటంటే మనకి ప్రెజెంట్ 2020 ఏప్రిల్ 1 to 2021 మార్చ్ 31. దీన్ని మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇయర్లో మనం అసెస్మెంట్ ఇయర్ ఏంటి అండ్ ప్రీవియస్ ఇయర్ ఏంటి అనేది మనం చెప్పుకోవడం జరిగింది. మరి ఆల్రెడీ ఇందాక ఒకసారి మన క్లాస్ ఆల్రెడీ చెప్పాను మీకు. వాళ్ళు ఎవరు ట్యాక్స్ పే చేస్తారు, ఎవరు ట్యాక్స్ ఎంత లిమిట్ దాటితే మనకి ట్యాక్స్ పే చేయరు అంటే 2.5 lakhs 2.5 lakhs వరకు మనకి 2.5 lakhs అంటే 2,50,000 2,50,000 వరకు నో ట్యాక్స్. 2,50,000 క్రాస్ అవుతే కనుక 2,50,000 వరకు కూడా నో ట్యాక్స్. అంటే 2,50,000 బిలో ఉంటే కనుక ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదు. మరి 2,50,000 క్రాస్ చేస్తే 2,50,000 టు అంటే 50,000 అంటే 2,50,000 ఒక రూపాయి 1 రూపీ టు 5 lakhs వరకు. 5% ట్యాక్స్ చార్జ్ చేయడం జరుగుతుంది. 5 lakh 1 రూపీ టు 10 lakh వరకు 20%. above 10 lakh 30%. ఈ విధంగా మనకి ప్రెజెంట్ స్లాబ్ రేట్స్ ఉండటం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఎస్సి 6 lakhs రూపీస్ ఇన్కమ్ పర్ యానం. ఎప్పుడు కూడా మంత్కి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం జరగదు, ఈ ఇయర్కి మాత్రమే ట్యాక్స్ పే చేస్తారు. ఒక ఎస్ఎస్సి అంటే 6 lakhs ఇన్కమ్ అనుకుంటే ఇప్పుడు అతను ట్యాక్స్ ఎంత పే చేయాలి అంటే ఫస్ట్ 2,50,000కి నో ట్యాక్స్. 6 lakhs మైనస్ 6 lakhs ఫస్ట్ 6 lakhsలో మైనస్ 2,50,000 నో ట్యాక్స్ కాబట్టి తీసివేస్తే మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ 3,50,000. ఓకే, 3,50,000 అయితే ఫస్ట్ 2,50,000కి నో ట్యాక్స్ కాబట్టి దాన్ని పక్కన పెడితే
తర్వాత 6 lakhs అంటే 6 lakhs అంటే 5 lakhs 1 rupee to 10 lakhs 20% and 20% 6 lakhs మిగిలిన అమౌంట్ మీద వేయడం జరగదు. ఇక్కడ 2,50,000 1 rupee to 5 lakh వరకు 5% కాబట్టి ముందు ఈ 2,50,000 ఆల్రెడీ క్రాస్ చేస్తుంది. 6 lakhs ఎర్న్ చేశాడంటే ఒక ఎస్ఎస్సి అంటే అతను ట్యాక్స్ పే చేయాలి కంపల్సరీగా. అంటే 2,50,000 క్రాస్ చేశాడు కాబట్టి అంటే 2,50,000 పక్క తీసేస్తే తర్వాత ఏ విధంగా డివైడ్ చేసుకోవాలంటే 2,50,000 పక్కన పెట్టేసాం కాబట్టి మీ తర్వాత ఏముంది 2,51,000 to 5 lakhs వరకు ఎంత సంపాదించాడు అతను 2,50,000 సంపాదించాడు. 2,50,000 ఉంది అంటే అంటే 2 కేటగిరీస్ కింద తీసుకోవాలి దాన్ని 2 or 3 అంటే 2,50,000 నో ట్యాక్స్, తర్వాత 2,50,000 to 5 lakhs ఒక కేటగిరీ, 5 lakhs to 10 lakhs ఒక కేటగిరీ కింద చూసుకోవాలి. అంటే మనకి ఫస్ట్ 2,50,000 నో ట్యాక్స్ కాబట్టి దాన్ని పక్కన పెడితే 2,50,000 1 rupee to 5 lakhs వరకు 5% కాబట్టి దీని మీద 5% కాల్కులేట్ చేయాలి మనం. దీని మీద మనం 5% కాల్కులేట్ చేస్తే 5% కాల్కులేట్ చేస్తే మనకి 12,500 ఈక్వల్ టు 12,500 వచ్చింది మనకి. అంటే 2,50,000 మీద 5% కాల్కులేట్ చేస్తే ఎంత వచ్చింది మనకి 12,500 వచ్చింది. అంటే ఇక్కడతో అయిపోయిందంటే ఇంకా అవలే. అతను ఎర్న్ చేసింది ఎంత 6 lakh రూపీస్. అంటే ఫస్ట్ 2,50,000కి నో ట్యాక్స్, తర్వాత 2,51,000 to 5 lakhs వరకు 50,000 కాబట్టి 12,500 అయింది. నెక్స్ట్ ఇంకా అంటే 5 lakhs ఏవో ఎంత ఎర్న్ చేశాడు అంటే అతను మొత్తం టోటల్ ఇన్కమ్ 1 lakh 6 lakh కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా ఎంత అంటే 1 lakh ఎర్న్ చేశాడు. 1 lakh మీద ఎంత పర్సెంటేజ్ అంటే మనకి 20%. 20% అంటే 20% అంటే 1 lakh మీద 20% అంటే ఎంత వస్తుందంటే 20,000. అంటే టోటల్ ఇప్పుడు అతను ట్యాక్స్ పే చేయవలసిన ఇన్కమ్ మనకి గవర్నమెంట్కి టోటల్ ట్యాక్స్ ఎంత పే చేయాలంటే 12,500 ప్లస్ 20,000 ఈక్వల్ టు 32,500. అంటే ఇతను 6 lakhs ఇన్కమ్ సంపాదిస్తే కనుక అతను గవర్నమెంట్కి ఇయర్కి ఎంత ట్యాక్స్ పే చేయాలంటే 32,500 పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 12 lakhs అనుకుంటే 12 lakhs ఇన్కమ్ ఎర్న్ చేశాడు అనుకుంటే ఇది నో చేంజ్ అంటే ఫస్ట్ 2,50,000కి నో ట్యాక్స్ కాబట్టి తర్వాత ఇప్పుడు 4 కేటగిరీస్ ఫస్ట్ 2,50,000 నో ట్యాక్స్, తర్వాత 2,50,000 1 rupee to 5 lakhs 50,000 సంపాదించాడు కాబట్టి ఆ 2,50,000 మీద 12,500 వచ్చింది. తర్వాత 5 lakhs to 10 lakhs ఇది కూడా క్రాస్ చేస్తుంది, 10 lakhs కూడా క్రాస్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుందంటే ఇక్కడ 5 lakhs అవుతుంది కాబట్టి దాని రిమైనింగ్ బ్యాలెన్స్ దాని మీద అంటే 1 lakh రూపీస్ వస్తుంది. 1 lakh రూపీస్ 20% కాల్కులేట్ చేసి వచ్చింది. ఇంకా రిమైనింగ్ 2 lakhs ఎక్స్ట్రా ఉంది కాబట్టి 10 lakhs కంటే దాని మీద వచ్చి 30% అంటే ఈక్వల్ టు 60,000 అంటే టోటల్ వచ్చి 1,72,500 ట్యాక్స్ పే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, స్టూడెంట్స్ ఈ క్లాస్ ఇప్పుడు చూసారుగా నెక్స్ట్ మనం డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.